ప్రజలు వారు మూలుగులు ఇడుతున్నప్పుడు వారి మూలుగులు విన్నాడని మనం తెలుసుకున్నాం కదా. వారి మూలుగులు విని మోషేను పంపించినాడు. మోషేను పంపించి అహరోను పంపించి వారి ద్వారా కొన్ని తెగుళ్ళు ఇక ఐగుప్తు ప్రాంతానికి పంపించి తన మహిమను కనపరిచి ఐగుప్తు ప్రజలు వారంతటా వారే దేవుని ప్రజల్ని పంపించే విధంగా, దాస్యం నుండి విడిపించే విధంగా దేవుడు చేసినాడు. అంత మాత్రమే కాదు, వారు బయలుదేరిన తర్వాత ఎన్నో ఆటపోట్లు ఎదురైనాయి. వారు బయలుదేరిన తర్వాత వారు కానాను దేశానికి వెళ్తున్నప్పుడు ఎన్నో వ్యతిరేకతలు ఎదురైనాయి. ఎన్నో సమస్యలు, ఎన్నో యుద్ధములు, పోరాటములు, ఎన్నో కరువులు, వారికి ఎన్నో పరీక్షలు కూడా, శోధనలు కూడా ఎదురైనాయి. అలాంటి పరిస్థితులలో కూడా దేవుడు ఏం చేసినాడంటే వారు మొరపెడుతున్న ప్రతిసారి ఆలకిస్తూనే ఉన్నాడు. మొరపెడుతున్న ప్రతిసారి జవాబిస్తూనే ఉన్నాడు. అయితే వారి పక్షంగా, ఇశ్రాయేలు పక్షంగా మొరపెట్టే మోషే ఉన్నాడు. హల్లెలూయా. మన కొరకు మొరపెట్టే మోషేలు అనేక మంది లేచిదురుగాక. మనం కూడా అనేక మంది కొరకు ప్రార్థించే మోషేలుగా నిలబడుదుముగాక. ఆమేన్.